కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నాయకుల మధ్య సమన్వయం లేదని, విభేదాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన పార్టీలో చేరిన కీలక నాయకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారడంతో తాజాగా వారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉన్నత పదవులు దక్కుతాయన్న ఆశతో జనసేన పార్టీలో చేరిన ఈ నాయకులకు ఆశించిన ఫలితం దక్కకపోవడంతో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులైన బాలినేని, సామినేని ఉదయభాను చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో చర్చకు దారితీసింది. ఒకప్పుడు రాజకీయంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నాయకులకు జనసేనలో చేరిన తరువాత సరైన గౌరవం లభించకపోవడంతో ఏది ఏమైనా సరే తాడో పేడో తెలుసుకోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన బాలినేనికి ఇప్పటి వరకు ఏ పదవి దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనితో అసహనం వ్యక్తం చేస్తున్న బాలినేని పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని సమాచారం. అంతేకాకుండా తాజాగా మీడియాతో మాట్లాడిన బాలినేని టీడీపీ, వైసీపీ కలిసి రాజకీయంగా నన్ను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణ చేశారు. ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే వైసీపీ నుండి వచ్చిన బాలినేని, సామినేని ఉదయభాను నిందలు మోస్తున్నారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సామినేని ఉదయభానుకు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినప్పటికీ జనసేన పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అదేవిధంగా పార్టీ అధినేతను కలిసే అవకాశాలు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆ కారణంతోనే మీడియాతో మాట్లాడిన సామినేని కూటమిలోనే విభేదాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇలాంటి విషయాలను బయట డిస్కస్ చేయవద్దని పలుమార్లు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం హెచ్చరించినప్పటికీ వీరు చేస్తున్న ఈ వ్యాఖ్యలు కూటమిపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాల్సిందే.